ఏంటి రామా, ఏం చేస్తున్నావు? ఎందుకే ఎందుకే వచ్చావు ఇక్కడికి? నీకు ఒక వీడియో చూపిస్తాను, చూడు. చూడు ఎంత బాగుందో, ఒరిజినల్ ఫుటేజ్. దీనికి ఇంకా ఆర్ఆర్ కలర్ డెకరేషన్ చేయలేదు, జస్ట్ అలా షూట్ చేసి ఇలా తీసుకొచ్చేసాను. హే అష్మిత, చూడు. నేను ఊరేగిస్తున్న వీడియో తీయాల్సి వస్తుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఎదిగో ఈ వీడియో తీసుకొచ్చాను. అవును, ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే పాపం గుండెపోటుతో పోతాడు కదా. అష్మిత, నీ స్వార్థం కోసం మీ నాన్న ప్రాణాలు తీస్తావా? రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్న దానివైతే టాలెంట్ తో ఆడి గెలవాలి, కానీ మత్తు పదార్థంతో ఆడి గెలుస్తావా? ఇది తప్పు కదరామా. ఓ, ఎలాగైనా గెలిపిస్తాను అని ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నావా? ఓడిపోతే వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేసావా? చూసావా, నువ్వు చేసిన ఒక్క తప్పు నీ జీవితాన్ని ఎలా తలకిందులుగా చేసిందో. నీ స్వార్థం కోసం నిన్ను నమ్మిన కోట్ల మందిని మోసం చేస్తావా? షట్ అప్. నేను మత్తు మందు తీసుకోలేదు. ఆ మత్తు మందుకి నాకు ఏ సంబంధం లేదు. ఏమైంది మేడం? ఏంటి న్యూసెన్స్? నిజం చెప్తుంటే సహనం కోల్పోయింది. మీరు వెళ్ళండి, నేను నెమ్మదిగా మాట్లాడతాను. ఇక్కడ న్యూసెన్స్ చేయకండి. అలాగే, మీరు వెళ్ళండి. రామలక్ష్మి, కూల్. ఇప్పుడు నువ్వు ఇలా అరవడానికి కూడా నీలో ఉన్న మత్తు పదార్థమే కారణం. అష్మిత, వాటి ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి డెలికేట్ బాడీ మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అష్మిత. చెల్లెకి అటువైపు ఉన్నావని నోటుకొచ్చినట్టు వాగకు. చేతికి చిక్కావంటే నీ 2 చెంపలు వాయించేస్తా. పరామర్శించడానికి వచ్చిన తోడి కోడల మీద ఇలా ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు రామా.